అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి రాబోయే రోజుల్లో మిత్రుల కారణంగా చావు దెబ్బ పడుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. కాదు అని మీరే లైట్ తీసుకుంటే కనుక రోడ్డున పడిపోతారు. కాబట్టి సింహరాశి వ్యక్తులు ఎక్కడున్నా స్కిప్ చేయకుండా తప్పకుండా ఈ వీడియోను చూడండి. ముందు ఫిబ్రవరి నెల సింహరాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. సింహరాశి వారికి మధ్యమంగా ఉంటుంది. ఈ నెల ఉద్యోగం వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. తప్పులపైన శ్రద్ధ చూపడం ద్వారా మీరు అనుకున్న పనులలో మెరుగైన ఫలితాలు పొందుతారు. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో మీరు అనారోగ్యానికి గురైతే మీరు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి చాలా కేర్ తీసుకుంటూ ఉండాలి. అలాగే మీరు మీ భాగస్వామి నుంచి చాలా ప్రేమను పొందుతారు. వ్యాపారంలో చక్కగా రాణిస్తారు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని మీరు ధైర్యంగా ఎదుర్కొంటే చాలా మంచి రోజులు రాబోతున్నాయి. ఇకపోతే ఈ టైంలో మంచి టీం వర్క్ మీ వ్యాపారానికి లాభదాయకంగా ఉంటుంది. మీ యొక్క బృందాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఈ సమయం అనేది మీ లాభాలు తగ్గడానికి గల కారణాలను ఎంత త్వరగా కనుగొనగలిగితే అంత మంచిది. మీ యొక్క లోటుపాట్లను తప్పులను ఎంత త్వరగా తొలగించి సరిదిద్దుకుంటే అంత త్వరగా మంచి రిజల్ట్ని మీరు పొందవచ్చును. అదేవిధంగా నిర్వాహక నైపుణ్యాలు మరియు నాయకత్వంతో వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఆ యొక్క నిరుద్యోగులు కొత్త ఉద్యోగం కోసం ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో గ్రహాల కలయిక కారణంగా 26, 27 తేదీ సమయాల్లో ఖచ్చితంగా మంచి జాబ్ గెయిన్ చేస్తారు. లేకపోతే శని యొక్క కారక సంబంధం కారణంగా మీ తల్లిదండ్రులతో మీ పిల్లలకు మధ్య సంబంధం అనేది చాలా వెంటనే పోతుంది. అలాగే కుటుంబంలోని వ్యక్తుల కారణంగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అవమానించడం జరుగుతుంది. అలాగే మీరు ఈ నెలలో సొంత అధ్యయనంపై దృష్టి పెడితే మీకు విజయం, సంతృప్తి రెండూ లభిస్తాయి. ఇక సూర్యుడు అంగారకుడు కలయిక కారణంగా పోటీ పరీక్షల ఫలితాలు అనుకూలంగా ఉండొచ్చు. లేదా కొంతమంది కష్టపడే వ్యక్తులు ఉంటారు. అటువంటి వ్యక్తులు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఉండకపోవచ్చు. మీరు విజయం సాధిస్తారు. ఈ నెలలో స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు, కానీ వాటి నుంచి బయటపడతారు. లేకపోతే మీ ఫిబ్రవరి ఈ తేదీల్లో రాజయోగం కూడా ఏర్పడే అవకాశం కనబడుతుంది. దీని కారణంగా వ్యాపార పర్యటనలు ప్రయోజనకరంగా ఎంతో బెనిఫిట్గా ఉండబోతుంది. కానీ స్నేహితులను కొంచెం తక్కువగా నమ్మండి, ఎక్కువ అస్సలు నమ్మకండి. అనారోగ్యానికి గురైతే మీరు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడవచ్చు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని చూసుకోండి. ఇక ఫిబ్రవరి నెలలో మీరు పూర్తి ఏకాగ్రతగా పెంచుకోవడంలో నిమగ్నమై ఉంటారు. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చిన్న ప్రయత్నం చేసినా సరే మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈ మాసం అనేది చక్కగా ఉంది. అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే బిజినెస్ అంటే ఒక వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వ్యక్తులు ఇప్పుడు ఆస్తి నష్టం చేయదు. దీనివల్ల చాలా లాభాలు కలుగుతాయని అనుకుంటారు. ఒక్కసారి ఆలోచన చేస్తే కనుక మీకు లాభాలు వస్తాయని ఆశిస్తారు. అస్సలు రావండి. మీరు ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేస్తారు, కానీ లాభాలు మాత్రం రావు. అలాగే భూములు, స్థలాలు, గృహాలు కొనుగోలు చేయాలనుకున్న వారు ఈ నెలలో ప్రయత్నం చేయకండి. ఇకపోతే షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్ పెట్టుబడి పెట్టే వాళ్ళకు చాలా లాభాలు వస్తాయి. మాత్రం క్రితం వచ్చాయి కదా అని ప్రజెంట్ టైం కనుక మీరు వస్తాయని భావించి ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే కనుక అటువంటి ఆలోచనలు కూడా విరమించుకోండి. ఇకపోతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు మాత్రం చక్కటి ఫలితాలు రాబోతున్నాయి. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలనుకునే వాళ్ళకు కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ అవసరమని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ యొక్క రాశి వ్యక్తి ఎవరైతే ఉంటారో పెళ్లి వంటి విషయాల్లో మధ్యవర్తిత్వం వహించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనేక రకాల సమస్యలు మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే రుణాలు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అస్సలు చేయకండి. ఆరోగ్య సంబంధ విషయాలు జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపార సంబంధ భాగస్వామి విషయంలో చాలా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని గుర్తుపెట్టుకోండి. లేకపోతే సింహరాశి వారికి రాబోయే రోజుల్లో చావు దెబ్బ పడబోతుంది అని మనం స్టార్టింగ్లోనే చెప్పుకుంటున్నాం కదా. అవును, అయితే ఎవరి వల్ల మీరు చావు దెబ్బ తినబోతున్నారు, ఎవరి వల్ల మీరు నష్టపోతారో వారు మీ మిత్రులే. కాబట్టి ఆలస్యం చేయకుండా మీ ముందు నటించే వ్యక్తిని గుర్తించి అటువంటి వ్యక్తులను ఇప్పటి నుంచి అయినా సరే దూరంగా ఉంచండి. కాదు అని లేట్ చేస్తే రోడ్డున పడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. వారి వల్ల మీకు అన్ని రకాలుగా నష్టపోతారు. ఆ వ్యక్తుల వల్ల ఆర్థిక పరంగా మీరు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా ఈ టైంలో
మీకు ఏలినాటి శని ప్రభావం కూడా పడుతుంది. కొంతమంది వ్యక్తులకు అందువల్ల మీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇదే టైంలో అప్పుల బాధ మరింత వేధిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వర్తక వ్యాపారాల్లో అనుకున్న ఫలితాలు సాధించలేరు. డబ్బు కూడా నష్టపోతారు. పైగా మిత్రుల కారణంగా బిజినెస్లో మీకు లాస్ వస్తుంది. అన్నింటా నష్టపోతారు. ఎవరి మాటలు విని మీరు వ్యాపారంలో డేర్ చేసి పెట్టుబడి పెట్టడం అని ఫిక్స్ అయ్యారు అంటే కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ కూడా మిమ్మల్ని చుట్టుముట్టడానికి రెడీగా ఉంటాయి. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్తో మీరు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ఏ పని స్టార్ట్ చేయాలన్నా కూడా ఫిబ్రవరి వరకు పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిది. ఏమైందే?